ఇది మనకు ఒక స్మాల్ సైజ్ ఎస్యూవి సెగ్మెంట్లో వస్తుంది, ఒక క్రాస్ ఓవర్ అనుకోవచ్చు దీన్ని మనం. సో చూడడానికి అయితే కారు చాలా బాగుంటుంది. మిగతా కార్స్లో మనకి ఇక్కడ వరకే డోర్ వస్తుంది, కాకపోతే ఈ పంచ్లో మనకి ఇలా 90 degrees డోర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. టాటా వాళ్ళు లాంచ్ ఈవెంట్లో ఈ బానెట్లో మనకి 14 liters ఫ్రంక్ వస్తుందని చెప్పారు, బట్ ఇక్కడ నాకు ఫ్రంక్ ఏమీ కనిపించట్లేదు. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. టాటా అంటేనే స్ట్రాంగ్నెస్ అంటేనే టాటా. సో ఇది నాకు కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది ఫ్రంట్లో ఇవ్వడం అనేది. డిజైనింగ్ని మాత్రం ఇది చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలానైతే మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. 3Dలో చూసుకోవాలన్నా కానీ ఇక్కడ 3D ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టాటా పంచ్ ఈవీ అనేది మనకి 3Dలో కనిపిస్తుంది. ఓపెన్ సన్ రూఫ్. సో కమాండ్ అడిగింది, నేను కమాండ్ ఇచ్చాను, సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇదే టాటా పంచ్ ఈవీ. టాటా రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్. ఈ కార్ యొక్క స్టార్టింగ్ ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 10,99,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో ఈ టాటా పంచ్ ఈవీ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఈ పంచ్ మోడల్ అనేది టాటాకి చాలా పెద్ద సక్సెస్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు టాటాలో ఈ పంచ్ మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మోడల్. సో అందుకే టాటా వాళ్ళు ఈ పంచ్లో ఎలక్ట్రిక్ వర్జన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం టాటా నుండి మనకి 3 ఎలక్ట్రిక్ కార్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. అవి వచ్చేసరికి టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ అండ్ టాటా నెక్సాన్ ఈవీ. ఈ పంచ్ ఈవీ వచ్చేసరికి టాటా టియాగో ఈవీ కన్నా ఎక్కువ అండ్ టాటా నెక్సాన్ ఈవీ కన్నా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లోనైతే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కార్లో ఉన్న ఒక్కో ఎలిమెంట్ గురించి మనం అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా ఇదన్నమాట ఈ టాటా పంచ్ ఈవీ యొక్క కీ అయితే మనకి కీలెస్ ఎంట్రీతో ఈ కార్ అయితే లభిస్తుంది. సో ఇక్కడ మనకి కీ ఫాబ్ వెనకాల టాటా లోగో అయితే ఉంది. సో ఇటు సైడ్ అయితే మనకి ఇక్కడ లాక్ బటన్ ఉంది, అన్లాక్ బటన్ ఉంది అండ్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి లైట్స్ అనేవి వెలుగుతాయి. అక్కడ చూసుకోవచ్చు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అండ్ పక్కన డిఆర్ఎల్ అయితే వెలిగింది. అండ్ ఇది బూట్ ఓపెన్ చేయడానికి బటన్ అనమాట. మొత్తంగా కీ ఫాబ్లో మనకి 4 buttons అయితే ఉన్నాయి. సో కీని పక్కన పెట్టేసి ఇప్పుడు కార్ గురించి అయితే ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాము. ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది అచ్చం చూడడానికి మనకి పెట్రోల్ ఆర్ సిఎన్జి పంచ్ ఉంటుంది కదా, అలానే ఉంది. డైమెన్షన్స్ పరంగా కానీ లుక్స్ పరంగా కానీ మనకి సేమ్ అలానే కనిపిస్తుంది. బట్ ఈ ఫ్రంట్లో మాత్రం వీళ్ళు ఈవీ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే రీసెంట్గా లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీలో ఎలా అయితే ఈ కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుందో, సో ఈ పంచ్ ఈవీ కూడా అలానే కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఫ్రంట్లోనైతే టాటా యూజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని టాటా ఎలక్ట్రిక్ కార్స్లో మనకి అక్కడ పెట్రోల్ పోసే ప్లేస్లో ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ టాటా పంచ్ ఈవీలోనే టాటా వాళ్ళు ఫ్రంట్ సైడ్లో ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది పెట్టారు. ఇంకా సేపట్లో ఈ ఛార్జింగ్ పోర్ట్ని నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇక దీని డైమెన్షన్స్ పై లుక్ వేస్తే దీని లెంత్ వచ్చేసరికి 3.8 meters, విడ్త్ వచ్చేసరికి 1.7 meters అండ్ హైట్ వచ్చేసరికి 1.6 meters. చూసుకోవచ్చు, నాకన్నా హైట్ కొంచెం తక్కువే ఉంది. ఇది మనకు ఒక స్మాల్ సైజ్ ఎస్యూవి సెగ్మెంట్లో వస్తుంది, ఒక క్రాస్ ఓవర్ అనుకోవచ్చు దీన్ని మనం. సో చూడడానికి అయితే కారు చాలా బాగుంటుంది. సో ఇక ఫ్రంట్ నుండి స్టార్ట్ చేస్తే ఇవి మనకి డిఆర్ఎల్స్ అనమాట. సో మొత్తం అక్కడి నుండి ఇక్కడ వరకు కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే దీంట్లో వస్తున్నాయి. అండ్ ఇవి మనకి సైడ్ ఇండికేటర్స్గా కూడా వర్క్ అవుతాయి. ఒకసారి నేను మీకు ఇవి ఆన్ చేసి చూపిస్తాను. చూసారుగా, సైడ్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది, ఎల్ఈడి డిఆర్ఎల్. సో ఇక్కడ టాటా వాళ్ళ లోగో వచ్చింది. దీని లోపల మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో ఈ ఛార్జింగ్ పోర్ట్ని ఓపెన్ చేయడానికి స్విచ్ అనేది మనకి లోపల ఇవ్వడం జరిగింది. ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది మొత్తంగా టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. దీని స్టార్టింగ్ ప్రైస్ నేను చెప్పినట్టు 10.99 lakhs నుండి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 14.49 lakhs. కెమెరా అనేది ఉంది. ఇదంతా మొత్తం క్లోజ్ అండ్ కింద ఒక గ్రిల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుండి మనకి ఎయిర్ ఫ్లో అనేది లోపలికి వెళ్తుంది. ఇక్కడ నంబర్ ప్లేట్ని పెట్టుకోవడానికి మనకి ప్రొవిజన్ అయితే ఉంది. సో ఇక సైడ్స్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కింద ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ అనమాట. ఇక్కడ మనకు కూడా ఒక ఎయిర్ వెంట్ ఉంది. సో ఇది ఏరోడైనమిక్ ఎయిర్ వెంట్ అనమాట. అంటే దీంట్లో నుంచి గాలి అనేది ఇలా కట్ అవుతూ వెళ్తుంది. సో ఇది మనకి ఫంక్షనల్ ఎయిర్ వెంట్, ఏదో డిజైన్ పర్పస్ అయితే ఇవ్వలేదు. సో మొత్తంగా టాటా పంచ్ ఈవీ యొక్క ఫ్రంట్ లుక్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి సైడ్ లుక్ వచ్చేద్దాము. సైడ్లోకి వచ్చి సైడ్ నుండి ఎలా ఉందో చూద్దాము. సో సైడ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో సైడ్లో మనకి ఓఆర్విఎం అయితే ఉంది. దీంట్లోనే మనకి ఇండికేటర్స్ అయితే ఇంటిగ్రేట్ అయినాయి. అండ్ ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంది. నేను చెప్పాను కదా
కదా టాప్ అండ్ వేరియంట్. దీంట్లో మొత్తం 4 సైడ్స్ మనకి కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఇది మనకి డ్యూయల్ టోన్ కలర్స్లో రావడం జరుగుతుంది. కింద వైట్ ఉంది, పైన మొత్తం బ్లాక్ అయితే ఉంది. మీకు బేస్ వేరియంట్లో ఓన్లీ వైట్ కలర్ వస్తుంది. టాప్ అండ్ వేరియంట్కి వెళ్తే అక్కడ మీకు 5 కలర్స్ అనేవి ఉన్నాయి. సో 5 కలర్స్లో మీకు గ్రీన్, రెడ్, గ్రే, బ్లాక్ అండ్ ఈ వైట్ అనమాట. సో టాప్ అండ్ వేరియంట్కి వెళ్తే మీకు 5 కలర్స్ అయితే ఉంటాయి. ఇక టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి 195/60 ఆర్ 16 ఇంచెస్ టైర్స్ అనమాట. ఇవి మనకి అపోలో టైర్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనమాట. అండ్ 4 టైర్స్కి మనకి డిస్క్ బ్రేక్స్ రావడం జరుగుతుంది. మీరు టాప్ అండ్ వేరియంట్కి వెళ్తే మాత్రం మీకు అన్ని డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సో ఇది వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్నగా డాట్ ఈవీ అని ఇచ్చారు. సో ఇక సైడ్స్లో అంతే, ఇక్కడ మనకి టాటా బ్రాండింగ్ కానీ ఈవీ బ్రాండింగ్ కానీ లేదు. అక్కడ ఒకటే దగ్గర మనకి డాట్ ఈవీ అని ఇచ్చారు. ఇదంతా ప్లేన్ అనమాట. పంచ్లో మనకి రేర్ డోర్ను ఓపెన్ చేయడానికి హ్యాండిల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న లీవర్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ రేర్ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఈ టాటా పంచ్ ఈవీలో మనకి డోర్స్ అన్ని 90 డిగ్రీస్లో ఓపెన్ అవుతాయి. మిగతా కార్స్లో మనకి ఇక్కడ వరకే డోర్ వస్తుంది. కాకపోతే ఈ పంచ్లో మనకి ఇలా 90 డిగ్రీస్ డోర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ లేదు, ఫ్రంట్లోనే ఇచ్చేసారు. సో సైడ్ పార్ట్ అయితే మీకు చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి రేర్ పార్ట్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, టాటా పంచ్ ఈవీ యొక్క రేర్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి రేర్ వైపర్స్ ఉన్నాయి అండ్ డీఫాగర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న టెయిల్ ల్యాంప్ ఇచ్చారు. అక్కడ షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఉంది. అండ్ టాటా లోగో చూసుకోవచ్చు. ఈ పంచ్ ఈవీలో టాటా లోగో అనేది ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కాంబినేషన్లో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కింద రేర్ కెమెరా ఉంది. ఇక్కడ పంచ్ ఈవీ అని బ్లాక్ కలర్లో రాసుంది. అండ్ కింద నంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి హోల్డర్ ఉంది. ఇక లైట్స్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఫ్యాన్సీ ఏమీ లేదు. మనకి ప్రీవియస్గా ఉన్న పంచ్లో ఉన్న లైట్సే దీంట్లో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి మీకోసం బూట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా స్ట్రాంగ్ ఉంది బూట్ అయితే. ఇది 366 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట. అండ్ దీంట్లో వీళ్ళు ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇది మనకి పోర్టబుల్ ఛార్జర్ 3.3 కిలోవాట్. ఇది 7.2 కిలోవాట్ హోమ్ ఛార్జర్ అనమాట. అండ్ బూట్లో మనకు ఒక లైట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ పార్టీషన్ ట్రే కూడా ఉంది. 366 లీటర్స్ అంటే సరిపోతుంది. నాకు తెలిసి రేర్ సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకొని మనం బూట్ స్పేస్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మొత్తంగా రేర్ పార్ట్ అయితే ఇలా ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. టాటా అంటేనే స్ట్రాంగ్నెస్ అంటేనే టాటా. సో ఇక ఇటు సైడ్ వచ్చేద్దాము. అంటే టాటా వాళ్ళు 25 ఇయర్స్లో 50 lakh కార్స్ని అమ్ముతున్నట్టు ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో సైడ్ పార్ట్ అయితే మనకు చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీకు ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట ఈ టాటా పంచ్ ఈవీ యొక్క బానెట్ అయితే. టాటా వాళ్ళు లాంచ్ ఈవెంట్లో ఈ బానెట్లో మనకి 14 లీటర్స్ ఫ్రంక్ వస్తుందని చెప్పారు. బట్ ఇక్కడ నాకు ఫ్రంక్ ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ ఒక ప్లాస్టిక్ పార్టీషన్ అయితే ఇచ్చారు. సో మీకు 14 లీటర్స్ ఫ్రంక్ వస్తుంది, అంటే ఫ్రంట్లో బూట్ స్పేస్ అయితే వస్తుంది. కాకపోతే అది యాక్సెసరీ అనమాట. మీరు ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే ఈ ప్లాస్టిక్ షీల్డ్ తీసేసి ఆ ఫ్రంట్ మీకు ఇక్కడైతే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వచ్చే ఎలక్ట్రిక్ కార్ అనమాట. మనకి మోటార్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఈ ప్లాస్టిక్ దాని కింద మనకి మోటార్ అయితే ఉంటుంది. సో ఈ మోటార్ ద్వారా కార్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ ఫ్లూయిడ్స్ అనమాట. దీంట్లో మనకి ఇంజన్ ఆయిల్ పోయడం ఏముండదు. ఇక్కడ మనకి వైపర్స్కి వాటర్ పోసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న బ్రేక్ ఫ్లూయిడ్స్ అవన్నీ పోసుకుంటే కార్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ ఉండదు దీంట్లో. అండ్ చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. అందుకే మనం ఈ ముందు బానెట్ని అయితే క్లోజ్ చేసేద్దాము. అండ్ ఇక్కడ మనకి ఇన్సులేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ చేయడానికి మనకి లోపల ఒక బటన్ ఉంది. ఆ బటన్ని ప్రెస్ చేస్తేనే మనకు ఆ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూసారుగా, మరి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. అండ్ ఇది CCS Type 2 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్తో అయితే రావడం జరుగుతుంది. ఈ కార్తో వీళ్ళు కేవలం 3.3 కిలోవాట్ స్లో ఛార్జర్ ఇస్తున్నారు. నేను చూపించాను కదా, మీరు 50,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మీకు 7.2 కిలోవాట్ AC ఫాస్ట్ ఛార్జర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ ఈ కార్ని 50 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్కి కనెక్ట్ చేస్తే 10 to 80% ఛార్జ్ని ఇది కేవలం 52 మినిట్స్లోనే చేసుకుంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇది నాకు కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది ఫ్రంట్లో ఇవ్వడం అనేది. డిజైనింగ్ని మాత్రం ఇది చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలానైతే మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. రైట్. సో చూసారుగా, మరి ఈ టాటా పంచ్ ఈవీ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే ఇదన్నమాట. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళిపోయి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, దీంట్లో రేంజ్ ఎంత వస్తుంది, బ్యాటరీ ప్యాక్ ఎంత వాడారు, లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి అనేవి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము. చలో ఫ్రెండ్స్, దీని ఇంటీరియర్లోకి అయితే వచ్చేసాము. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంత లైటింగ్ లేదు కదా, మనం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసుకుందాము. సో దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్ని అయితే ఓపెన్ చేస్తాను. సో ఈ కార్ కీ అయితే మన కార్లో ఉండాలి. సో ఇక్కడ దీని స్టార్ట్ స్టాప్ ఆన్ బటన్ అయితే ఉంది. సో దీన్ని ప్రెస్ చేసి బ్రేక్ పైన కాలు పెట్టి ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి
కార్ అయితే ఆన్ అయిపోతుంది. ఇక్కడ నాకు టాటా మోటార్స్ లోగో 2 స్క్రీన్స్లోనే అయితే కనిపించింది. దీంట్లో వాయిస్ అసిస్టెంట్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇంటీరియర్లో మనకు మొత్తంగా 4 వాయిస్ అసిస్టెంట్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసరికి హే టాటా, అలెక్సా, సిరి అండ్ హే గూగుల్. ఓపెన్ సన్ రూఫ్. సో కమాండ్ అడిగింది, నేను కమాండ్ ఇచ్చాను. సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఈ సన్ రూఫ్ ఓన్లీ మనకి టాప్ అండ్ వేరియంట్స్లోనే వస్తుంది. అండ్ ఈ సన్ రూఫ్ కావాలంటే మనం 50,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. మీకు నార్మల్గా సన్ రూఫ్ అయితే రాదు. 50,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తేనే సన్ రూఫ్ వస్తుంది. అండ్ టాప్ అండ్ వేరియంట్స్లో 7.2 kW AC ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకున్నా కానీ మీరు 50,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. సో దీని ఇంటీరియర్స్ ఎక్స్ప్లోర్ చేసే ముందు ఒకసారి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టాటా పంచ్ ఇవి మొత్తంగా మనకి 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లో అయితే వస్తుంది. అంటే 2 డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి. బేస్ వేరియంట్లో మనకి 25 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అంటే దీని స్టార్టింగ్ రేంజ్ అంటే టాటాలో స్టార్టింగ్ ఎలక్ట్రిక్ కార్ టియాగో ఈవీ అనమాట. ఆ టియాగో ఈవీలో మనకి కూడా 2 వేరియంట్స్ ఉంటాయి, 17 kWh అండ్ 24 kWh. ఈ టాటా పంచ్ ఈవీ బేస్ వేరియంట్లోనే మనకి 25 kWh బ్యాటరీ ప్యాక్ అనేది లభిస్తుంది. ఆ బ్యాటరీ ప్యాక్తో టాటా వాళ్ళు 315 కిలోమీటర్ల రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ మనకి సుమారుగా 200, 190 నుండి 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ మనకి దాంట్లో మోటార్ కూడా చేంజ్ ఉంటుందన్నమాట. దాంట్లో మనకి 60 kW PMSM మోటార్ అయితే వస్తుంది. అండ్ అది 114 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఈ టాటా పంచ్ ఈవీ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 140 km/h అయితే లాక్ చేయడం జరిగింది. సో ఇది బేస్ వేరియంట్ అంటే ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనమాట. సెకండ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్లో చూసుకుంటే మనకి 35 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. మనకి టాటా నెక్సాన్ ఈవీ బేస్ వేరియంట్లో చూసుకుంటే 30 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఈ టాటా పంచ్ ఈవీ టాప్ ఎండ్ వేరియంట్లో 35 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఆ బ్యాటరీ ప్యాక్తో టాటా వాళ్ళు 421 కిలోమీటర్ల రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దాంట్లో రియల్ రేంజ్ ఒక 290 నుండి 300 వరకు మనం అయితే వేసుకోవచ్చు. అండ్ దాంట్లో మోటార్ సెటప్ కూడా చేంజ్ అయిపోతుంది. 90 kW PMSM మోటార్ అయితే దాంట్లో వస్తుంది. అండ్ అది వచ్చేసరికి 190 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. టాటా ఎలక్ట్రిక్ కార్స్లో పవర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సీటింగ్ పొజిషన్ కూడా ఒక కింగ్ సీట్లో కూర్చున్నట్టు మనకైతే సీట్ పొజిషన్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ బానెట్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ కూడా మనకి 140కి లాక్ చేయడం జరిగింది. టాప్ ఎండ్ వేరియంట్ 0 to 100 kmph స్పీడ్ని less than 9 secondsలోనే కొడుతుందని టాటా వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇవన్నమాట టాటా పంచ్ ఈవీలో ఉన్న బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్. అయితే నేను ఆల్రెడీ చెప్పినట్టు స్టార్టింగ్ అంటే బేస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ మనకి 10,99,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. అది బేసిక్, చాలా బేసిక్ ఉంటుంది. అది క్యాబ్ పర్పస్కి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ బేస్ వేరియంట్ తీసుకోవచ్చు. మీకు మంచి వేరియంట్ కావాలనుకుంటే మిడ్ వేరియంట్ అనమాట. దీంట్లో ఇంకా ఈ 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లో మనకి 5 ట్రిమ్స్గా అయితే డివైడ్ అయిపోయాయి. అవి వచ్చేసరికి స్మార్ట్, అడ్వెంచర్ అండ్ ఎంపవర్ అనమాట. మీకు మంచి వేరియంట్ కావాలనుకుంటే ఎంపవర్ తీసుకోవచ్చు. అడ్వెంచర్కి వచ్చినా కానీ మీకు ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. టాప్ ఎండ్ వేరియంట్ని వీళ్ళు ఎంపవర్ ప్లస్ అని అయితే పిలుస్తున్నారు. ప్రస్తుతం నేను కూర్చుంది ఎంపవర్ ప్లస్. దీంట్లో మీకు ప్రతి ఒక్క ఫీచర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇంటీరియర్స్లోనే ఒక్కో ఫంక్షన్ గురించి మనం అయితే మాట్లాడుకుందాము. ఇది మనకి ఏసీ ఎయిర్ వెంట్ అనమాట. ఇందాక స్టార్ట్ స్టాప్ బటన్ అన్నాను కదా, అది ఇదే. అండ్ ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి ఒక చిన్న ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో సైడ్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇక సీట్స్ గురించి మాట్లాడుకుంటే టాప్ ఎండ్ వేరియంట్స్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ అనేవి లభిస్తాయి. ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. సో ఆ వెంటిలేషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక బటన్ అయితే ఇచ్చారు. సో ఈ బటన్ని మనం 3 లెవెల్స్లో మనం వెంటిలేటెడ్ సీట్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెంటిలేటెడ్ సీట్స్ అంటే ఈ సీట్స్లో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ నుండి మనకి గాలి అయితే వస్తుంది. సో మనం ఏమైనా లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు మనకి చెమట పట్టకుండా ఉంటుంది. అండ్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే కావు ఇవి. సో మనం మాన్యువల్గానే సీట్స్ యొక్క హైట్ని కానీ లేదా పొజిషన్ని కానీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. సో ఇది హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ సీట్ యొక్క పొజిషన్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ మనకి ఇక్కడైతే ఉంటుంది కింద. సో ఇక్కడ నుండి మనం సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చుంటే బాగుండు. అది ఇచ్చేస్తే ఇది ఇంకా టాటా నెక్సాన్ ఈవీ అయిపోతుంది. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఇలాంటి సిస్టమ్ని అయితే వాళ్ళు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో ఇక హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది కొత్త హ్యాండిల్ బార్ అన్నమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడడానికి చాలా నీట్గా ఉంది. ఇక్కడ టాటా లోగో అయితే మనకి ఎంబ్యాడ్జ్ అయి కనిపిస్తుంది. అంటే దీంట్లో మనకి వైట్ కలర్ లైట్ అనేది వస్తుంది. సో స్టీరింగ్ వీల్ యొక్క ఫీల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ రీజనరేటివ్ బ్రేకింగ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి లివర్స్ అయితే ఇచ్చారు. 3 లెవెల్స్లో మనం రీజనరేటివ్ బ్రేకింగ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ప్లస్, ఇది మైనస్ అనమాట. మొత్తంగా మనకి 3 times మైనస్ నొక్కితే రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ అది ఇక్కడ మనకి డిస్ప్లేలోనైతే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు లోపలికి వచ్చేయండి. లోపలికి వచ్చాక డిస్ప్లే ఎలా ఉంది అండ్ ఇక్కడ ఈ స్టీరింగ్ పైన ఎలాంటి స్విచెస్ ఉన్నాయో చూపిస్తాను. ఫ్రెండ్స్ లోపలికి వచ్చాక మనకి ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఈ డిస్ప్లే అనమాట. ఫ్రంట్ డ్రైవర్ డిస్ప్లే కానివ్వండి, ఈ మధ్యలో ఉన్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
సిస్టమ్ కానివ్వండి, వీళ్ళు 10.25 ఇంచెస్ ఇచ్చారు. అంటే రెండు మనకి ఈక్వల్ సైజ్ ఉన్న డిస్ప్లేసే అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్స్లో, టాటా ఎలక్ట్రిక్ కార్స్లో వన్ ఆఫ్ ద మేజర్ అప్గ్రేడ్ ఈ డిస్ప్లేస్ అనే చెప్తాను. సో డిస్ప్లేని ఒకసారి నేను ఆన్ చేస్తాను. స్టార్టింగ్ యానిమేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ నేను స్టార్ట్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. బ్రేక్ ప్రెస్ చేసి ఇంకోసారి దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు టాటా మోటార్స్ అని ఇక్కడ యానిమేషన్ వస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ పైన మనకి లైట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ టాటా లోగో అనేది ఎంబ్యాజ్ చేస్తుంది. సో ఇది మనకి చాలా బాగుంటుంది, ఫీల్ అయితే చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది హార్న్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టీరింగ్ వీల్ పైన మనకి కాల్ అటెండ్ అండ్ కట్ చేయడానికి ఇక్కడ మనకి ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది బ్లూటూత్ కనెక్టివిటీ బటన్ అనమాట. అండ్ ఇది సాంగ్ని ప్లే, పాజ్, మ్యూట్ చేసుకోవడానికి ఇది బటన్. అండ్ ఇక్కడ కాల్ని ఎండ్ చేయడానికి బటన్ అయితే ఉంది. అండ్ ఇది వాయిస్ అసిస్టెంట్ బటన్ అనమాట. ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో 4 వాయిస్ అసిస్టెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక రైట్ సైడ్ మనకి ఆప్షన్స్ అనమాట. ఈ డ్రైవర్ డిస్ప్లేలో మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇంకా సేపట్లో వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది క్రూజ్ కంట్రోల్ బటన్. అండ్ ఇది క్రూజ్ కంట్రోల్ స్పీడ్ని సెట్ చేసుకునే బటన్. అండ్ ఇది ఈ ఆప్షన్స్ని వ్యూ చేసే బటన్ అనమాట. ఫ్రెండ్స్ ఇక ఈ 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మేజర్ అప్గ్రేడ్ అని చెప్తాను. చూసారా ఎంత బాగుందో అది. ఇక్కడ మనకి రియల్ టైమ్ రేంజ్ అనేది చూపిస్తుంది. ప్రస్తుతం ఈ కార్లో 61% బ్యాటరీ ఉంది. ఈ 61% బ్యాటరీతో 247 కిలోమీటర్స్ రేంజ్ వెళ్తామని చూపిస్తుంది. ఇది సిటీ మోడ్లో అనమాట. ప్రస్తుతం ఈ కార్ సిటీ మోడ్లోనైతే ఉంది. సో అండ్ ఇక్కడ వెనకాల ఎవరో బూట్ ఓపెన్ చేశారు. ఇక్కడ మనకు ఆ వార్నింగ్ కూడా చూస్తుంది. రైట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ మనకి స్పీడ్ అయితే చూస్తుంది. పైన టైము, సీట్ బెల్ట్, ఇక్కడ మనకి కంపాస్. సో ఇలా మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేను రీజనరేటివ్ బ్రేకింగ్ అన్నాను కదా, అది ఇక్కడైతే లెవెల్ చేస్తుంది. ప్రస్తుతం ఇది లెవెల్ 1లో ఉంది. నేను లివర్ని ప్రెస్ చేస్తే లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఇలా రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డిస్ప్లే కనిపిస్తుంది కదా, దీని ఓరియంటేషన్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ వ్యూ అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఓరియంటేషన్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనకి స్పీడ్ అనేది మధ్యలోకి వచ్చేసింది, సైడ్లో వేరే ఆప్షన్స్ వచ్చాయి. ఇంకోసారి ప్రెస్ చేస్తే మనకి లేఅవుట్ అనేది మారిపోయింది. సో ఇలా 3 థీమ్స్లో మనం ఈ డిస్ప్లేని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఈ 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది దీని హోమ్ స్క్రీన్ అనమాట. ఇక్కడ కూడా మనకి టైం చూపిస్తుంది. సో ఇది మనకి FM, ఇవి AC, అండ్ ఇది మన మొబైల్ యాప్ కనెక్టివిటీ అనమాట. దీంతో పాటు మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ యాపిల్ కార్ప్లే అనేది లభిస్తుంది. అది ఇక్కడ నుంచి మనం పేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా ఉంది, ఎయిర్ క్వాలిటీ ఉంది, RKDV అనే యాప్ ఉంది. సో ఈ RKDV అనే యాప్తో మనం OTT యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుండి మనం మూవీస్, వెబ్ సిరీస్ అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇది సైన్ ఇన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లైమేట్ అండ్ మనకి చుట్టూ కెమెరాస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనకి క్యాప్చర్ అయిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ మూడ్ లైట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ మూడ్ లైట్ ఏంటంటే మనము ఈ డ్రైవింగ్ మోడ్స్ని మార్చినప్పుడు ఇక్కడ కింది నుంచి అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్టు అండ్ ఇక్కడ డ్రైవర్ దగ్గర లెగ్స్ దగ్గర మనకి ఒక లైటింగ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోన్ ఆప్షన్ ఉంది. ఇంకా పైకి వెళ్తే ఇక్కడ మనకి ఫోన్ సెట్టింగ్, క్విక్ సెట్టింగ్స్, సో మిగతా సెట్టింగ్స్ అయితే ఇక్కడ నుండి మనం చూసుకోవచ్చు. ఇది హోమ్ బటన్. అండ్ ఇక్కడ పక్కన వస్తే మనకి నోటిఫికేషన్స్ చూస్తుంది. ఇక్కడ నుంచి వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తంగా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మొత్తం బ్యాక్ బటన్ అన్నమాట. సో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇలా వర్క్ అవుతుంది. దాని కింద మనకి AC వెంట్స్ అయితే ఉన్నాయి. సో దాని కింద ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఎలాంటి ఫిజికల్ బటన్స్ ఏమీ లేవు. సో ఈ 2 ఫిజికల్ బటన్సే మనకైతే ఇచ్చారు, AC యొక్క టెంపరేచర్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. సో ఇది క్లైమేట్ కంట్రోల్ అండ్ ఇది AC టెంపరేచర్ అనమాట. సో ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ముందున్న ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇది హిల్ డిసెంట్ కంట్రోల్ అండ్ ఇది పార్కింగ్ లైట్స్ అనమాట. ఇది కూడా ఫిజికల్ బటన్ కాదు, మనకి ఓన్లీ ఒక టచ్ సెన్సింగ్ బటన్ ఇది. అండ్ ఇది బూట్ ఓపెన్ చేయడానికి, ఇది మొత్తంగా డోర్స్ని లాక్ చేయడానికి. అండ్ ఇది 360 డిగ్రీ కెమెరా అనమాట. 360 డిగ్రీ వ్యూ అయితే మనకి 10.25 ఇంచెస్ డిస్ప్లేలో కనిపిస్తుంది. సైడ్ లుక్, రేర్ లుక్ మనం ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. అండ్ 3Dలో చూసుకోవాలన్నా కానీ ఇక్కడ 3D ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ టాటా పంచ్ EV అనేది మనకి 3Dలో కనిపిస్తుంది. అండ్ ఇంకా కిందికి వచ్చేస్తే ఇవన్నీ AC కంట్రోల్ బటన్స్. ఇది AC ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. సో ఏవి ఫిజికల్ బటన్స్ కావు, ఇవి అన్ని టచ్ సెన్సింగ్ బటన్స్. ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ 12 volts సాకెట్ ఉంది. అండ్ ఇక్కడ USB Type-C అండ్ USB-A ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే మనం దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది డైల్ అనమాట. అన్ని టాటా ఎలక్ట్రిక్ కార్స్లో మనకి ఇలాంటి డైలే ఉంటుంది. దీంట్లో మనకి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అనే మోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మనం స్పోర్ట్స్ మోడ్కి, సిటీ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇది ఈకో మోడ్ బటన్ అనమాట. ఇక్కడ 2 చిన్న కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఎలక్ట్రానికల్లీ పార్కింగ్ బ్రేక్ అండ్ ఇది ఆటో హోల్డ్ బటన్ అనమాట. ఇక్కడ ఒక చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఉంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ సీట్స్ అనేవి వెంటిలేటెడ్ సీట్స్. ఇంకా పైకి వచ్చేస్తే ఇక్కడ క్యాబిన్లో లైట్ అనేది ఇచ్చారు. ఇక్కడ SOS ఎమర్జెన్సీ బటన్ అనమాట. అంటే మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంటే ఈ బటన్
బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ కార్లో ఎవరి నంబర్స్ అయితే సింక్ చేసామో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ యొక్క ప్రొవిజన్ అనమాట. అండ్ ఇది సన్ రూఫ్ని క్లోజ్ చేసుకోవడానికి బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఫ్రంట్ క్యాబిన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. వీడియో లెంత్ కాస్త ఎక్కువైనప్పటికీ మీరు ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి రేర్ క్యాబిన్కి వెళ్ళి రేర్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్, రేర్ క్యాబిన్లోకి వెళ్ళడానికి మనకి డోర్ ఇక్కడైతే ఉండదు. సో ఇలా సైడ్కి అయితే ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ డోర్ కూడా 90 degrees అయితే ఓపెన్ అయిపోతుంది. సో 90 degrees ఓపెన్ అయ్యాక మనం రేర్ క్యాబిన్లోకి అయితే వెళ్దాము. సో రేర్ క్యాబిన్ అయితే ఇదన్నమాట. సో ఈ ఫ్రంట్ సీట్ని నేను మొత్తం మ్యాక్సిమం వెనక్కి అయితే అనేసాను. వెనక్కి అన్నప్పటికీ నాకు లెగ్ రూమ్ అయితే పర్లేదు, డీసెంట్గానే ఉంది. సో నేను ఇటు సైడ్ వెళ్తే మాత్రం ఇటు సైడ్ వచ్చేస్తే ఇటు సైడ్ నాకు లెగ్ స్పేస్ అయితే చాలా బాగుంది. మరీ అంత ఉందని చెప్పలేను, కాకపోతే డీసెంట్ ఎనఫ్ అనమాట. అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. సర్ప్రైజింగ్లీ ఇదైతే చాలా బాగుంది. అండ్ సీట్స్ క్వాలిటీ కూడా టాప్ నాచ్గా ఉందని చెప్పుకోవచ్చు. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. నా హైట్ వచ్చేసరికి 5.8 అనమాట. 6 feet ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళకి టాప్ కాస్త హైట్ తక్కువ ఉంది, కానీ వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇక్కడ హైట్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రిప్ కోసం ఇలా హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక ఆమ్రెస్ట్ గురించి మాట్లాడుకుంటే మంచి ప్రీమియం ఆమ్రెస్ట్ దీంట్లో లభిస్తుంది, కానీ దీంట్లో కప్ హోల్డర్స్ అయితే లేవు. ఉన్నాయి, ఎవరో యూజ్ చేయరు అనుకోండి. అందుకే టాటా వాళ్ళు అయితే కప్ హోల్డర్స్ తీసేశారు. మొత్తంగా ఈ కార్లో కూర్చున్న 5 మెంబర్స్కి 5 సీట్ బెల్ట్స్ అయితే ఉంటాయి. సేఫ్టీ పరంగా టాటా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. దీంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా లభిస్తున్నాయి. అండ్ ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 degree కెమెరా, 4 టైర్లకి డిస్క్ బ్రేక్స్లు. సో ఇలా సేఫ్టీ పరంగా దీంట్లో అసలు కాంప్రమైజే లేదన్నమాట. ఇక వారంటీ గురించి మాట్లాడుకుంటే టాటా ఈ పంచ్ EV ఎలక్ట్రిక్ కార్ పైన దీంట్లో వాడిన బ్యాటరీ అండ్ పవర్ ట్రైన్ పైన 8 years or 1.6 lakhs kilometers వారంటీని అయితే అందిస్తుంది. సో 8 yearsలో మీకు బ్యాటరీకి ఏమైనా కానీ పవర్ ట్రైన్కి ఏమైనా కానీ టాటాని అయితే ఫ్రీగా రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో రేర్ సీట్ యొక్క కంఫర్ట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. సో మరి ఇదన్నమాట ఈ టాటా పంచ్ EV గురించి పూర్తి డీటెయిల్స్ అయితే. సో ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువైనప్పటికీ ఈ టాటా పంచ్ EV గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ కార్ని మనం టెస్ట్ రైడ్ కూడా చేద్దాము. ప్రస్తుతం ఇది కొత్త కారు కాబట్టి దీనికి ఇంకా RTO అప్రూవల్ అనేది రాలేదు. సో ఒకసారి దీనికి RTO అప్రూవల్ వచ్చాక ఈ కార్ని నేను టెస్ట్ రైడ్ చేసి కూడా నా ఒపీనియన్స్ అనేవి మీతో పంచుకుంటాను. సో ఈ వీడియోకి ఇంతే. మరి ఈ టాటా పంచ్ EV వాక్ అరౌండ్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. EV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.